2023 ఏప్రిల్లో కేరళలో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగిందండి. ట్రైన్ బాంబ్ బ్లాస్ట్. ఆ ట్రైన్ బాంబ్ బ్లాస్ట్ పైన ఎన్ఐఏ, లోకల్ కేరళ పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. భారతదేశంలో గత 20 సంవత్సరాల నుండి సుమారు 180 బ్లాస్టింగ్ ఇన్సిడెంట్లు పలు సందర్భాలలో జరిగాయి. కానీ కేరళ ఎల్తూర్, అంటే నాకు ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా రావడం లేదు, ఎల్తూర్ ట్రైన్ బ్లాస్ట్ అనేటటువంటిది చాలా ఫేమస్. ఫస్ట్ టైం అంతర్జాతీయ సంస్థలు ఆ బాంబ్ బ్లాస్ట్కు మనకు ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైము ప్లాస్టిక్ ఆప్టిక్ ఫైబర్తోని ఒక బ్లాస్టింగ్ వితౌట్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అనేటటువంటిది కేరళలో జరిగిందండి. అంటే అడ్వాన్స్డ్ స్టేజ్. రష్యా కేజీబీ కానీ, ఇజ్రాయెల్ ముసాద్ కానీ, ఈ సంస్థలన్నీ ఆ ఇన్వెస్టిగేషన్లో ఎన్ఐఏకు తోడ్పాటు చేస్తాయి. వెరైటీ టైప్ ఆఫ్. ఇట్ వాజ్ ఇన్ 2023 అండి. 2023 ఐ థింక్ April 4th ఇఫ్ ఐఎమ్ రైట్. April 4th రోజు జరిగింది. ప్రపంచవ్యాప్తంగా, అంటే మీడియాకు చాలా తక్కువ తెలిసినటువంటి అంశం, ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి బాంబ్ బ్లాస్ట్. డిజిటల్ మోడ్ ఆఫ్ ప్లాస్టిక్ ఫైబర్స్. అంటే మనము బాంబ్ బ్లాస్ట్ అంటేనంటే ఐడిఈ వీటిలో పేలడాలు. ఇప్పుడు మనము వెంకటాద్రి థియేటర్ దిల్సుఖ్ నగర్ దగ్గర చూసినాం, ఒక క్యారేజ్లో తీసుకొచ్చి బ్లాస్ట్ చేస్తే దాని ఇన్సానిటీకి చాలామంది చనిపోయారు. కానీ దిస్ ఈజ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, హై ఫైబర్ ప్లాస్టిక్ ఆప్టిక్తో బ్లాస్ట్ అయినటువంటిది. అది పోతే సబ్జెక్టుకు వచ్చేస్తే 2022లో భారత ప్రభుత్వం. ఈ ఒక్క విషయం చెప్పండి, మీరే కంటిన్యూ చెప్పారు. డీజీపీ ఇంతకీ బీజేపీ ఏజెంటా కాదా? బీజేపీ ఏజెంట్ అనొద్దండి, కేంద్ర ప్రభుత్వ ఏజెంట్గా కంపల్సరీ యాక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. యాక్ట్ చేయకుంటే డీజీపీగా కొనసాగేటటువంటి రైట్ 1 గంట కూడా లేదండి. ఇంకక్కడ మీరు సెకండ్ థాట్ అనేది లేదండి. ఎందుకంటేనంటే ఫెడరల్ వ్యవస్థ లోపల మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సత్సంబంధాలలో డీజీపీ ఈజ్ అ పీస్ కీపింగ్ ఏజెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. హీ హ్యాస్ టు యాక్ట్ యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. దేశ భద్రత, అంతర్గత భద్రత, భావ్య భద్రత, ఏ రకమైనటువంటి అంశాలైనా కానీ డీజీపీ యాక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ అనాలే. భారతీయ జనతా పార్టీ ఏజెంట్ అంటనంటే అది అచ్చు తప్పు అవుతుంది, అది చరిత్రాత్మక తప్పిదం అవుతుంది. కంపల్సరీగా దాన్ని విత్డ్రా చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కంపల్సరీ 110% డీజీపీ విల్ యాక్ట్ యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫేర్స్. వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ఆయన ముఖ్యమంత్రికో రాష్ట్ర ప్రభుత్వానికో లేఖ రాయటం పర్మిషన్ కోసం దాంట్లో ఏమైనా తప్పిదం కనిపిస్తుందా మీకు? అసలు కరెస్పాండెన్స్ చాలా జరుగుతుందండి. కొన్ని ఇప్పుడు మీరు మన ఒక్క లెటర్ ఈ ఫిదా అంశం కానీ దీని మీద మాట్లాడుతున్నాం, కొన్ని లక్షల కరెస్పాండెన్స్ జరుగుతుంది. దానికి కంపల్సరీగా ఇట్ హ్యాస్ టు టేక్ ద ఆయన డ్యూటీ. అది మీరు ఒక ఎస్హెచ్ఓ స్థాయిలో కానీ, ఒక ఎస్ఐ స్థాయిలో కానీ, హోంగార్డ్ స్థాయిలో కానీ ఏమైనా లెటర్ రాస్తే మీరు ఆశ్చర్యపడాలి. కానీ డీజీపీ పనే అది. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అండ్ కేరళ, వెస్ట్ బెంగాల్, కర్ణాటక అండ్ 7 సిస్టర్స్ హై సెన్సిటివ్ స్టేట్స్ అండి అవి. ఎందుకంటేనంటే ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు. అక్కడ చొరబాటుదారులు వాళ్ళు దేశ వ్యతిరేక కార్యక్రమాలకు ఎన్నో రచనలు నిర్వహిస్తున్నటువంటి అంశాలు ఉన్నటువంటి రాష్ట్రాలు గనక కంపల్సరిగా వాటిలలో ఎక్స్ట్రా ఇంటర్వెన్షన్ అనేటటువంటిది డీజీపీకి చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలతో కూడా కలిసి పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కేరళలోనే ఉన్నాయి. ఎందుకంటే కేరళలో, వెస్ట్ బెంగాల్లో స్పెషల్గా కేంద్ర ప్రభుత్వం వాటిని లెఫ్ట్ ఓరియంటేషన్ ఉన్న రాష్ట్రాల్లో ఇట్లా ఎందుకు జరుగుతుంది సార్? లెఫ్ట్ అనేటటువంటిది పందా మార్చినారు సార్ వాళ్ళు. ఎందుకంటేనంటే వాళ్ళకు ఎప్పటి వరకు ప్రజల అంటే ఇప్పటి వరకు, అంటే భారతదేశంలో ఇంకొక 100 సంవత్సరాలైనా కానీ కమ్యూనిస్టు ఉద్యమాలు, కమ్యూనిస్టు ప్రభుత్వాలు ప్రజలకు చేసినంతగా మేలు ఇంకే ప్రభుత్వాలు చేయడం లేదు. కానీ వాళ్ళు రొటీన్ పాలిటిక్స్లోకి వచ్చారు, ఓటు పాలిటిక్స్లోకి వచ్చారు, ఒక సీటు పాలిటిక్స్లోకి వచ్చారు. వాటిని పదిలపరచుకోవడానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి జరుగుతుందనా మీ అనుమానం? 100%. ఇంకక్కడ ఇంకేం లేదు. ఇప్పుడు పిఎఫ్ఐ అనేటటువంటిది 2022లో కేరళలో బ్యాన్ చేశారు.
పిఎఫ్ఐ అనుబంధం ఎస్డిపిఐకి. ఊపా చట్టం కింద 2022లో బ్యాన్ చేసినటువంటి పిఎఫ్ఐ పరేడ్ 15 రోజుల క్రితం కూడా కేరళలో జరిగింది. మరి ప్రభుత్వం ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూషనల్ బద్ధంగా ఒక సంస్థను బ్యాన్ చేసినప్పుడు వాళ్ళు పరేడ్ నిర్వహించేటటువంటి రైట్ వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? సిమి కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది, తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. వై యాక్టివిటీస్ ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ కేరళ? ఇట్స్ 1,000 million క్వశ్చన్ బిఫోర్ ద ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అంటే కమ్యూనిస్టు ఉద్యమాలు, కమ్యూనిస్టు నాయకులు, కమ్యూనిస్టు వాళ్ళందరూ చేసినటువంటి సేవ భారతదేశానికి ఇంకా ఏ పొలిటికల్ పార్టీ ఎవరు చేయలేరండి. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఓట్ పాలిటిక్స్, సీట్ పాలిటిక్స్, నోట్ పాలిటిక్స్లకు వచ్చారో వాళ్ళ ప్యాటర్న్స్ అనేటటువంటిది పూర్తిగా మారాయి. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఆ ప్లేస్లో నేనుంటే నేను ఒక్క సెకండ్ కూడా అలౌ చేయనండి. ఊపా కింద బ్యాన్ అయినటువంటి ఒక ఆర్గనైజేషను ఓపెన్ గా పబ్లిక్ లో పరేడ్ నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు సెక్యూరిటీగా ఉన్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. శ్రీశైలం గారు, మీకు తెలిసే ఉంటుంది, కొన్నేళ్ల క్రితం రాష్ట్ర హైకోర్టు ముందర బస్సు మీదెక్కి పిఎఫ్ఐ శివతాండవం చేసింది. అలా అనకూడదేమో, శివతాండవం అనకూడదేమో, ఎందుకంటే మనం జడ్జిల్ని బెదిరిస్తూ చేసింది. ఇప్పుడు ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి అంశం ఇంకొకటి. కేరళలో విచిత్రమైనటువంటి పరిస్థితి ప్రపంచం ఎదుర్కొంటుంది. ఊపా కింద పిఎఫ్ఐని బ్యాన్ చేసినప్పుడు వాళ్ళు ఒక హిట్ లిస్టును రిలీజ్ చేశారు. అంటే పిఎఫ్ఐ యొక్క ప్రధాన అజెండా ఏంటంటే 2047 వరకు భారతదేశాన్ని ఇస్లామిక్ రాష్ట్రంగా మార్చాలనేది వాళ్ళ మెయిన్ అజెండా. మీరు ఈరోజు వాళ్ళ ఎయిమ్స్ అండ్ అజెండాలోకి వెళ్ళండి, మీకు కనిపించేది ఫస్ట్ అజెండా అదే. సెకండ్, ప్రపంచంలో లేని విపత్కరమైనటువంటి పరిస్థితి కేరళకి ఈరోజు ఏముందంటే వాళ్ళు ఓపెన్గా 950 మంది హిట్ లిస్ట్ బయట పెట్టారు. 950 మంది మా హిట్ లిస్ట్లో ఉన్నారు. అందులో XYZ ఆఫీసర్లు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే 382 మంది పాస్టర్లు కూడా వాళ్ళ హిట్ లిస్ట్లో ఉన్నారు. ఇట్ ఈస్ అ కాంట్రడిక్షన్ బిట్వీన్ ద 2 మేజర్ రిలీజియన్స్. అది ప్లాట్ఫామ్ కేరళ అవుతుంది. మనము కేరళ స్టోరీ లాంటి సినిమాలు చూసినాము, ఇప్పుడు ఫిదా ఇన్సిడెంట్ కానీ ఇంకా డిఫరెంట్ ఇన్సిడెంట్లు చూసినాం. వాళ్ళు ఎందుకంటానంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి క్రిస్టియానిటీ డిఫెన్స్ మోడ్లో పడింది. అరే మనం హిందువులతోనే మనం కౌంటర్ పార్ట్గా వెళ్తున్నాము, ముస్లింలు దీన్ని ఆక్యుపై చేసేసుకున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్, కేరళ 7 సిస్టర్స్. వాటిని కంట్రోల్ చేయాలి అంటనంటే మనం హ్యుమానిటీ పర్స్పెక్షన్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది అంటని చెప్పి గత దశాబ్ద కాలం నుండి ఇండియన్ క్రిస్టియానిటీ అప్రోచ్ని పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు కన్వర్షన్స్ అనేటటువంటి టెక్నాలజీని వాళ్ళు పరిచయం చేశారు, ముస్లింలు దాన్ని హైజాక్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి కేరళలో మీరు 8 జిల్లాలు 90% ఇస్లామిక్గా పూర్తిగా మార్చబడినాయి. కాసర్గోడ్ కానీ, కన్నూరు కానీ, వాయనాడు కానీ, మలపురం లాంటి జిల్లాలు 90% పూర్తిగా కన్వర్ట్ చేశారు. మీరు పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో హిందువులకు వ్యతిరేకంగా జరిగేటటువంటి ఉన్మాదాలను, హ్యూమన్ రైట్స్ వయలేషన్ మనం మీడియాలో చూస్తుంటాం. వై నాట్ కేరళ? ఇప్పుడు మీరు 99 లోగో పెట్టుకొని కేరళలో ఒక స్టోరీ చేయగలరా అండి? నేను ఒక జాతీయ స్థాయి జర్నలిస్ట్ యూనియన్కి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. మేము ఒక క్లోజ్ సర్కిల్లో మీటింగ్ పెట్టుకుంటే వచ్చి మా మీద దాడి చేసినారు, మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ కాని పరిస్థితులు ఉన్నాయి కేరళలో. అంటే సార్, ఇప్పుడు ఐడియాలజీ అనేది ఎవరికైనా గౌరవప్రదమైనటువంటి ఐడియాలజీ, అది మన ఫ్రేమ్వర్క్లో ఉన్నప్పుడు దాటినప్పుడు సమస్య. 2022లో బ్యాన్ చేసినటువంటి ఒక ఆర్గనైజేషన్ 15 రోజుల క్రితం కూడా వాళ్ళొక ఓపెన్ మార్చ్, వాళ్ళకు డ్రెస్ కోడ్ ఉంటుంది, వాళ్ళు పాకిస్తాన్ ఫ్లాగ్స్ పెట్టుకుంటారు, హిందుస్థాన్ కు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తారు. మనం ఏ రకంగా గౌరవించాలి? ఈ రోజు మాట్లాడేటటువంటి ఫెడరల్ వ్యవస్థ